అందరూ ఒక్కలా ఉండరు, వివిధ మెట్ల మీద నిలబడతారు. కానీ ఏ మెట్టు మీద నిలబడేవాడినైనా ఇంకో మెట్టు మీదకి ఎక్కిస్తుంది ఈ ధర్మం. తప్ప ఈ మెట్టు మీద ఉంటే మాత్రమే మేము చెప్పగలం తప్ప ఈ మెట్టు ఎక్కలేని వాడికి మేము చెప్పడం సాధ్యం కాదని తలుపులు ముయ్యడం ఈ సనాతన ధర్మమునందు ఉండదు. అది దాని ప్రధానమైనటువంటి వైశిష్ట్యం. ఎంత చేతకాని వాడు కానివ్వండి, ఎంత చేతనైన వాడు కానివ్వండి, ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే. వివిధ మార్గములను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఒక్కొక్క మార్గంలో వాడు ఉన్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకొని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు. ఇందులో పెంకి మార్గాలు కూడా ఉంటాయి, అది విచిత్రం. ఇదే నేను మీతో ఇందాకడి నుంచి మనవి చేస్తున్నది, వివిధ భూమికలు అని. ఒక భూమికలో ఉండి తరించిన వాడు ఇంకొక భూమికలో ఉన్నవాడు అనుకరించడానికి ఉండదు ఒక్కొక్కసారి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే,